మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. వావ్, did you just read that? Did you hear that? కయన్ లీనియేజ్ ఒక రకంగా దేవునికి దూరంగా అయిపోతే అప్పుడు మళ్ళీ ఆదాము ఒక బిడ్డను కన్నాడు అబద్ధవారం. ఆయనకి సేతు అని పేరు పెట్టారు, సేత్. And then Seth had a son called Enosh. Enosh is not very famous for us because we don't understand what he has done. కొన్ని తరాలు అయిపోయినప్పటికీ ఆదాం హిస్టరీలో మనం చూస్తే ఇది మూడో తరంగా మనకు కనపడుతుంది. థియాలజీస్ మే డిఫర్, బట్ ఇన్ని సంవత్సరాలు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ దాదాపు 235 to 236 years అయిపోయింది. Then the man and his wife heard the sound of the Lord as he was walking in the garden in the cool of the day, and they hid from the Lord God among the trees of the garden. But Lord God called to the man, where are you? ఆ మాట మాట్లాడిన తరువాత, వాళ్ళతోటి సంభాషణ చేసిన తర్వాత పడిపోయిన పరిస్థితే కనపడుతుంది. కానీ దేవుని పేరట దేవుని పిలిచిన వాడు ఎవడు లేడు, ఆదాముతో సహా. There came different seasons. God will raise up some people. Enosh was also from the lineage of Adam, but సేతుకి సంబంధించిన వాడు. కయ్యేను తన పిల్లల్ని ఎలా పెంచుకున్నాడు, సేతు తన పిల్లల్ని ఎలా పెంచుకున్నాడు, ఇక్కడే తేడా తెలిసిపోతుంది. ఈనోష్ రాగానే at that time men began to call in the name of the Lord. అప్పటి వరకు nobody was calling on the name of the Lord. అంటే ప్రార్థన లేదు, దేవునితో సంభాషణ. ద బైబిల్ నెవర్ సేస్ గాడ్ స్టాప్ లిస్నింగ్. దేవుడు వినుట మానేశాడు అని ఎక్కడా రాసి ఉండదు. వినుట మానేశాడు కాబట్టి వీళ్ళు మాట్లాడలేకపోయారని కాదు. ఆయన ఎప్పుడు వినటానికి సిద్ధమే, మాట్లాడటానికి నువ్వే సిద్ధంగా లేవు. బిజీ. పిల్లల్ని చూసుంటారు కదా, ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు అంటాడా అంటాడా అనిపిస్తుంది మనకి, ఎప్పుడు రెస్పాండ్ అవుతారని. You wait for them to just open their eyes and give that smile and say whatever, or probably చిన్నగా మాటలు వస్తే మా మమ్మీ అంటే, oh, made a day, that guys made your day. సో రాత్రంతా పండుకుంటుంటే నువ్వు పోకుండా, నీ గుండె ఆగకుండా, పొద్దున్న లేచి నాతో మాట్లాడతాడేమోనని గుండె ఆపకుండా అలాగా భద్రంగా, your heart rate goes down in the night, బాగా లో అయి మళ్ళీ 3-4 నుంచి మళ్ళీ బిగిన్ అవుతుంది. అది ఆ రిథమ్ అంతా మెయింటైన్ చేస్తే నువ్వు ప్రొద్దునే కళ్ళు తెరవగానే వాట్సాప్ అన్న చూస్తావు, కళ్ళు తెరగానే ఇంకేదైనా చూస్తావు, కాఫీ అనే వాడు ఒకడు. ఏంటో పెద్ద డొనాల్డ్ ట్రంప్ లాగా నువ్వు, నేను ఇప్పుడు ఫోన్ చూడకపోతే మొత్తం నాశనం అయిపోద్ది అన్నట్టు ఫోన్ మీద పడతావు ప్రొద్దునే. టీవీ అంటే శుభార్త ఆన్ చేసి వదిలేసి దాని రూపాయలు వస్తుంటాయి పాటలు, దాంట్లో బాగలేకపోతే ఆరాధనకి వెళ్తారు. రోజంతా టీవీ నువ్వు మాట్లాడేది ఎప్పుడు? యూఆర్ లిసనింగ్, ఐ లిసన్ టు వర్షిప్ ఇన్ ద మార్నింగ్, గ్రేట్, బట్ వెన్ ఆర్ యూ టాకింగ్ టు హిమ్? గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ us to call on to him. Cain also progressed in life. ఆయన మొరపెట్టలేదు దేవునికి, దేవుని సన్నిధిలో లేకుండా కూడా హీ వాజ్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్. ప్రోగ్రెస్ వితౌట్ గాడ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఫెయిలింగ్ ఇన్ లైఫ్. ప్రోగ్రెస్ వితౌట్ గాడ్ ఈజ్ స్టిల్ అ ఫాల్, బికాస్ ద ఎనిమీ కెన్ గివ్ యూ ప్రోగ్రెస్. ఇప్పుడు టాప్ రిచెస్ట్ పీపుల్ మీకు తెలుసు కదా, దే డోంట్ వర్షిప్ గాడ్ ద క్రియేటర్, బట్ దే ఆర్ డూయింగ్ వెల్. ద ఎనిమీ కెన్ ప్రమోట్ యూ. దుష్టుడిని ప్రమోట్ చేయొచ్చు. దేవుడు లేకుండా నీకు ఎంత ప్రోగ్రెస్ వచ్చినా పడిపోయిన పరిస్థితి అది. ద రైజ్ ఆఫ్ అ గాడ్లీ లైన్. కయ్యేనుకు సేతుకు తేడా ఏంటంటే, సేతు కుటుంబం నుంచి దేవుని భయము భక్తి కలిగినటువంటి ఒక జనము లేచారు. నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? డు ఐ హ్యావ్ చిల్డ్రన్ హూ రైజ్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ కాల్ on the name of the Lord? Imagine, ఈనోష్ పుట్టిన తర్వాత ఈనోష్ ఒక్కడే కాదు, and men started calling on the name of the జనములు. అంటే ఈనోష్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయి ఉంటాడు ఒకసారి.
You cannot influence somebody when you yourself do not have the personality and character to do the things that you expect others to do. ఇతరులు చేయాలి అనుకునేది నీవు చేసేటటువంటి క్యారెక్టర్ నీకు లేకపోయినట్లయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేసి కుదరదు. ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో ఈనోష్ ఒక్కడే కాదు హూ కాల్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. జనములందరూ ఇమాజిన్ ఒకసారి సేత్ ఈనోష్ని చూసినప్పుడల్లా ఎలా ఉండేదో. యాజ్ అ పేరెంట్, ఆర్ యూ నాట్ ప్రౌడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? వీ లవ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళు ఏమైనా కొంచెం చేస్తే మనం వీ ఫీల్ ప్రౌడ్. సేత్కి ఎలా ఉండడు? ఈనోష్ని చూసినప్పుడు మార్నింగ్ లేవగానే హోలీ మాంద్రోకో రియాలా రాఖదాబా జీసస్ that was the time Jehovah God ఏమి రేజ్ చేసి వాయిస్ మాట్లాడాడో తెలియదు కానీ దేవునితో really don't know. The heavens responded and Moses recorded it and put it for us that Enosh made a difference in a complete community. ఎంత వయసులో మనకు తెలియదు కానీ బట్ ఆయనను బట్టి the entire community started calling on the name of the Lord. My question to you and me, for myself also, what about our children? లేనైనా ప్రార్థన చేసుకో అమ్మా లే అమ్మా ప్రార్థన చేసుకో అంటున్నామా? వాళ్ళు లేచి ఆరాధన స్టార్ట్ చేస్తే తట్టుకోలేక మనం రూమ్లో నుంచి బయటకు వచ్చి వావ్ మ్యాన్ అని మోకరించగలుగుతున్నాము.